నోరుండోడికేమో తూర్పు ఫేసింగు, నోరు లేనివాడికేమో పరమట ఫేసింగు. నా పేరు పుట్టి మోహన్ రావు అండి. తుళ్ళూరుకి మా ఊరికి అంతా 4 కిలోమీటర్లే. వాళ్ళు రాజధాని ఇక్కడ వచ్చింది. మన చంద్రబాబు బాగా వర్క్ చేసే తెలివి కల్లోడు, బాగా చేస్తాడని నమ్మి పొలం ఇచ్చారు. కానీ ఇప్పటికి 11 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు. బ్యాంకులో పెట్టుకోవడానికి వీలు లేదు. కొంతమంది దొంగలేమో నోరు లేనివాడి ప్లాట్లో 2 గజాల లోతు మట్టి తెల్లారిపాడి పోతుంది. అది చూపించిన వాళ్ళ ప్లాట్లలో మట్టి పోతుంది. ఆడికి పోతే ఎవడు కనపడ్డు. అసలు మరి ఈ మట్టి అట్ట లేచిపోతుంది, ఇదంతా ఏంది అనేది వాడు కుయ్యమర్రు అంటున్నాడు. సరే, వాళ్ళ బాధలు మాకు తెలుస్తున్నాయి. మేము కూడా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం అంటేనండి, అవతల వాళ్ళకి పైకి ఇంకోటి నోరుండోడికేమో తూర్పు ఫేసింగు, నోరు లేనివాడికేమో పరమట ఫేసింగు. ఆడ ఇచ్చే రిటర్న్ ప్లాట్లు ఇదొక న్యాయం జరుగుతుంది. దాని మీద ఏంటా అని అంటే, లాటరీలో వాడికి పోయిందా మీకు అంతే అంటే మరి మా పరిస్థితి ఏంటి? రేపు చేసిపోయి ఏ వాగుల్లో వంకల్లో పెట్టొద్దు. మాకు తుళ్ళూరు రోడ్డుకి మాది 6,000 పొలం కదా, 1,500 ఎకరం వచ్చుద్ది. తుళ్ళూరు రోడ్డుకి ఆ దొరకు 800, ఈ దొరకు 800. అటు పోతే శాఖమూరు దాకా బాని, ఇటు పోతే నెక్కంటి దాకా బాని. మాకు ఇవ్వండి. అదొకటి. ఇచ్చిన భూమి ఎమ్మటే మేము బ్యాంకులో పెట్టుకునే అధికారం కావాలి. ఎందుకు అంటే నాకు 10 లక్షల అప్పు ఉందండి. 2 ఎకరాలు ఉంది. ఇంతకుముందు చంద్రబాబు వచ్చిన తర్వాత అమ్ముదాం అంటే రేటు ఒక్కసారి 4 కోట్లకు పోయింది. నాకు ఆశ పుట్టింది. వాళ్ళు ఇచ్చారు కదా ప్లాట్, ఇచ్చిన రిటర్న్ ప్లాట్ 12 కోట్లు అమ్మిద్ది అంటున్నారు. మరి 12 కోట్లకు పోతే నేను పోగొట్టుకుంటాను డబ్బు కదా అని నేను ఆగా. తర్వాత జగన్ వచ్చాడు, 2 లక్షలు అయింది. ఇంక జగన్ వచ్చాడు, 2 లక్షలు అయింది, 2 కోట్లు అయింది. ఇంక ఏమో కంపారింది. మళ్ళీ మన చంద్రబాబు వస్తే కానీ మళ్ళీ 6 కోట్లకు పోద్ది అని చెప్పి మా ఊళ్ళో 2,000 మెజార్టీతో గెలిపించామండి. ఎవరు ఊళ్ళోకి వచ్చి అంత ఒత్తిడి చేసింది కూడా లేదు. మొత్తం మనకి రేట్లు పెరుగుతాయి. 2,000 మెజార్టీ అండి మా ఊళ్ళో. అట్లా వేసాం, వచ్చారు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీ భూమి ఇవ్వాల్సిందే. ఇవ్వందే డెవలప్ చంద్రబాబు ఏం చెప్పాడు? ఇది అక్షయ పాత్ర, అమరావతి అక్షయ పాత్ర అన్నాడు. అక్షయ పాత్ర అంటే ఇదే రాజధానితో రాష్ట్ర వ్యాప్తం బాగు చేస్తా అన్నావు. కాబట్టి మేము కూడా ఆయనకు అండగా నిలబడవలసిందే. మా భూమి ఇవ్వాల్సిందే. మొన్న 2 ఎకరాల్లో 10 లక్షల అప్పు ఉంది కదా.